బిలామునకు వచ్చిన దేవోక్తి కన్నులు తెరిచిన వానికి వచ్చిన దేవోక్తి. దేవుని స్తోత్రం. ఆమేన్. కన్నులు మూసుకున్న నీకు దేవోక్తి రాదు. కన్నులు తెరిచిన వారికి వచ్చేటువంటి దేవోక్తి దేవుని వాక్యము. ఇప్పుడు రాజు కదా, మొట్టమొదటి రాజు ఎవరు? చెప్పండి అమ్మాయి అనకోళ్ళు. సౌలు. ముందోళ్ళు చెబుతారులే, మీరు ఆగండి. వెనకొచ్చారు వాళ్ళందరూ చెప్తారు. మొట్టమొదటి భూమి మీద రాజు ఎవరండి? ఎవరు? సౌలు రాజు. ఆ తర్వాత రాజు ఎవరు? దావీదు. దేవుని స్తోత్రం. ఈరోజు ప్రియులారా, సంఖ్యాకాండంలో అంటున్నాడు కదా, నక్షత్రము యాకోబులో ఉదయించను. నక్షత్రం ఎక్కడ ఉదయించిందంట? ఎంతమంది యాకోబులు ఉన్నారు మన దగ్గర? మన ఇంట్లో ఎంతమంది యాకోబులు? యాకోబు లాంటి మనసులు ఎంతమంది కలిగి ఉన్నారు? మోసగాళ్ళే. యాకోబు అంటే మోసగాళ్ళే. యాకోబు అంటే ఎవరు కాదు కదా. యాకోబు అంటే మోసగాడు. కానీ మోసగాడు మోసాన్ని చేసి పశ్చాత్తాప హృదయం కలిగిన వాడై తిరిగి వస్తున్నాడు. తిరిగి రావడమే వానిలో క్రిస్మస్. దేవుని స్తోత్రం. వానిలో యేసయ్య పుట్టడం. దేవుని స్తోత్రం. ఈరోజు నీ ఇంట్లో ఎంతమంది తిరిగి వస్తున్నారు? ఎంతమంది నీ యొక్క ఇరుగు పొరుగు వారు తిరిగి వస్తున్నారు? ఎంతమంది దేవుని సన్నిధిని ఇష్టపడుతున్నారు? మీరు ఒకసారి ఆలోచన చేయాలి. సంఘము సమాజము పాడుకోవడానికి మీరే, ఎవ్వరూ కాదు, మీరే అనేటువంటి మాట గుర్తుపెట్టుకోండి. సంఘమైన సమాజమైన పాడవుద్ది అని అంటే మీరే. సరి అయిన భక్తి నీ బిడ్డలకు నేర్పలా. సరైన భక్తి నువ్వు నేర్చుకోలే. విశ్వాసము నీకు దగ్గర లేదు. ఏ కార్యం మీద విశ్వాసం లేదు, నమ్మకం లేదు. ఈ నమ్మకం లేని పనులు ఎప్పుడైతే మన దగ్గర ఉన్నాయో, ఈ క్రిస్మస్ తాత్కాలికమైన క్రిస్మస్. ఆయన గుడ్డలు చింపి భాగాలు వేసుకున్నారు. ఆయన వస్త్రాలు చింపి ఏం చేశారు? భాగాలు వేసుకున్నాడు. మనము ఈ క్రిస్మస్లో ఎంత బాగా దర్జాగా గుడ్డలు కట్టుకుంటే అంత దర్జాగా పండుగ అనుకుంటాం. అసలు పండుగ ఆయన ఆరాధించాలని తెలీదు. ఆయన బట్టలు పంచుకున్నానే మనకు బాధ లేదా? మనకు బాధ లేదు. ప్రియులారా, ఈ వాక్యంలో దేవుడు కొన్ని మర్మాలు చూపిస్తాడు. ఆ మర్మాలు ఏమిటంటే మనం చదువుదాం. ఇప్పుడు ఆయనను చూచుచున్న కానీ ప్రస్తుతము ఉన్నట్లు కాదా. దేవుని స్తోత్రం. ఈ మాట చాలా విలువైంది. ఇప్పుడు ఎప్పుడైతే దేవుని యొక్క దర్శనము సంఖ్యాకాండంలో కనబడుతుంది, ఆది కాండంలో క్రిస్మస్ కనబడుతుంది, సంఖ్యాకాండంలో కూడా క్రిస్మస్ కనబడుతుంది. పాత నిబంధనలోనే క్రిస్మస్ కనపడదా? అదే మనం చేసుకోబోయేటువంటి సెమీ క్రిస్మస్, అదే షాడో క్రిస్మస్. అంటే దానిలాంటి నీడలాంటి వాక్యము మనకు ముందుగానే చెప్పబడింది కనుక అదే నిజమైన క్రిస్మస్, మనం చేసే క్రిస్మస్. దేవుని స్తోత్రం. ప్రియులరా, ఇక్కడ 3 మాటలు ఏమిటాయంటే ప్రస్తుతము ఉన్నట్లు కాదు. ఇది ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాడంటే, దేవుడు అక్కడ సంవత్సరాలు చూస్తున్నప్పుడు చాలా దూరం, చాలా వ్యవధి కలిగినటువంటి కాలం, 100 సంవత్సరాల కాలం ముందుగానే ప్రవచించబడినటువంటి వాక్తులు. అందుకనే ఇక్కడ బిలాము అంటున్నాడు, ప్రస్తుతము ఉన్నట్లు కాదు, నేను ప్రస్తుతము చూచుచున్నట్లు కాదు అని అంటున్నాను. కానీ ఇక్కడ ఆయన ఒక దర్శనం చూస్తున్నాడు. అదేంటంటే ఆయనను చూచుచున్నాను కానీ, ఆయన్ని చూచుచున్నాను కానీ సమీపముగా ఉన్నట్లు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును. ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. నక్షత్రము యాకోబులో ఉదయించును. ఎక్కడ పుట్టిందంటే యాకోబులో. ఉదయించడము అంటే వెలగడం, ఉదయించడము అంటే రావడం. ఈరోజు ఇది అడ్వెంట్ సండే అని ఫస్ట్ అడ్వెంట్ సండే అంటారు. అంటే ఆగమన
క్రీస్తు వారు. దాని స్తోత్రం. రాబోతున్నటువంటి యేసయ్య వారి గురించి ఆరాధన చేయడానికి వచ్చినటువంటి సండే, పుట్టబోతున్నటువంటి యేసయ్య వారి గురించి ఆరాధన చేయడానికి వచ్చినటువంటి ఆదివారం. ప్రతి ఆదివారము మనకు దీవెనకరమైందే, ప్రతి ఆదివారం మనం పూజించదగిందే. ప్రతిరోజు ప్రతి గడియ ఆయన్ను పూజించి ఆరాధించవలసినటువంటి పండుగే. మనం ఎప్పుడు నిత్యము పండుగ చేయ తలంచినటువంటి వారమే. దేవుని స్తోత్రం. ఈ క్రిస్మస్లో చాలా ఉన్నాయి. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది అదంతా కూడా మనం చూస్తే తర్వాత రాజదండము ఇశ్రాయేలు నుండి లేచును, అది మోయాబు ప్రాంతములను కొట్టును, కలహ వీరులందరినీ నాశనం చేయును. దేవుని స్తోత్రం. ఆమేన్. సంఘంలో తగాదలు పెట్టేవాళ్ళు, ఇంటి పక్కన ఇంటి పొరుగువారు, ఎదురువారు, వెనకవారు, తగాద అంటే ఇష్టపడి కాలు దువ్వేటువంటి వారు, అలాంటి వారు నాశనం అవుతారని చెప్తున్నాడు. కలహ ప్రియులందరూ నాశనం అయిపోతారు. తగాదలు పెట్టుకునేవాళ్ళు, తగాదలు ఆడేటువంటి వారు నాశనం అయిపోతారు, కానీ బాగు పడరు అన్నాడు. అది క్రిస్మస్లో అది చేద్దామా? పొద్దున్న లేచి తగాదాడదామా? పొద్దున్న లేచి మనం తగాదలు ఆడడం, కలహం అంటే తగాద పెట్టుకోవడం మనకిష్టమా? పొద్దున్న లేచి ప్రభుని వేడుకోవడం, ప్రార్థన చేయడం, ప్రభుని స్తుతించడం మనకిష్టమా? మన హృదయాలను అడగాలి ప్రియులారా. మన హృదయం అలా సిద్ధపడి ఉందా? అలా సిద్ధపడి లేకపోతే అది నిజమైన క్రిస్మస్ నీ దగ్గర లేదు. దాని స్తోత్రం. ప్రియులారా, ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట మనం చూస్తూ ఉంటే, నక్షత్రము యాకోబులో ఉదయించెను. నక్షత్రము యాకోబులో ఉదయించెను. నీవు కూడా ఉదయించే బిడ్డగా ఉండాలి. ఎప్పుడు కొత్తదనం ఉండాలి, ఎప్పుడు వెలుగు నీ దగ్గర ఉండాలి. నక్షత్రము దారి చూపిస్తుంది. అదే యేసయ్య వారు అన్నాడు ఆ మాటే, నేను మార్గమును అన్నాడు. నేను చూపిస్తాను నీకు దారి. నేనే మార్గాన్ని, సత్యవంతుడైన నన్ను, జీవమును నన్ను తెలుసుకునడమే క్రిస్మస్. ఆయన ఆరాధించడమే క్రిస్మస్. దేవుని స్తోత్రం. అందుకనే ఇక్కడ నక్షత్రము మోసగాళ్ళలో పుట్టింది. మోసగాళ్ళలో పుట్టడానికి గల కారణం ఏంటంటే దేవుని వాక్యమే సెలవిస్తుంది. ఏమనంటే, ఒకసారి చదవండి ప్రియులారా. ఇక్కడ దేవుడు ఎలాంటి వాడో చెప్తాడు. ఆదికాండము 32:28 అధ్యాయం. అప్పుడు ఆయన దేవుడు అంటున్నాడు, వాగ్దానం ఇస్తున్నాడు. ఏమని వాగ్దానం ఇస్తున్నాడంటే, అప్పుడు ఆయన నీవు దేవుడితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి. దేవుని స్తోత్రం. ఆమేన్. దేవుని స్తోత్రం. ఆమేన్. మనుషులతోనూ పోరాడాలి. ఏంటి? పొద్దున్నే యుద్ధం పోరాడాలా? బూతులు తిడుతూ పోరాడాలా? నీవు ఎలా పోరాటం చేస్తున్నావో జ్ఞాపకం ఉంచుకో. ఎవరితో పోరాటం చేస్తున్నావో జ్ఞాపకం ఉంచుకో. ఈరోజు ప్రియులారా, యాకోబు పట్టాడు, పట్టు వదలలా. ఆ పట్టు వదలుకున్నటువంటి యాకోబును మనం జ్ఞాపకం చేసుకుంటే, నక్షత్రం పుట్టేదాకా వదలలేదు యాకోబు. మరి నువ్వెందుకు వదులుతావు? నువ్వెందుకు దేవుణ్ణి వదిలేస్తావు? దేవుని సన్నిధిని వదిలేస్తావు. భయం కలిగి ఆరాధించలేకపోతున్నావు. దేవుడి స్తోత్రం. ప్రియులారా, యాకోబులో నక్షత్రము ఉదయించెను. నువ్వు తిరిగి దేవుని యొద్దకు వస్తే, ఎక్కడ పోరాడాడంటే, నా అన్నను మోసం చేశాను, నా తండ్రిని మోసం చేశాను. ఈరోజు తల్లిదండ్రులను మోసం చేసేవాళ్ళు, ఆస్తి కోసము ఎన్నో విధములైనటువంటి తగాదను పెట్టుకునేటువంటి వారు మీకు తగదని జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియులారా, నీవు పోరాటం చేయమంటున్నాడు. దేవునితో పోరాటం చేయమంటున్నాడు. దేవుణ్ణి బతిమాలమంటున్నాడు. పోరాటం అంటే అక్కడ ఏదో యుద్ధం కత్తి తీసుకొని దేవుడి మీద యుద్ధం చేయమని కాదు. మగసిరి కలవాడై యాకోబు పోరాటం చేసను అంటాడు. మగసిరి గలవాడై అనే మాట బైబిల్లో మనం చూసినప్పుడు కన్నీరు కలిగిన వాడై, కండలు పెంచుకొని కాదు, బలమును పెంచుకొని కాదు, కన్నీరు కలిగిన వాడై, కన్నీటితో
రాత్రంతా ఏడ్చి ఏడ్చి దేవుణ్ణి పట్టుకొని పోరాటం చేస్తాడు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. ప్రియులరా, అంత పోరాటం చేసినటువంటి యాకోబును అంటున్నాడు. ఇప్పుడు యాకోబుల నుండి ఏమి రావాలట? నక్షత్రము రావాలి. మరి మోసగాడు కదా, ఇప్పుడు అంటున్నాడు దేవుడు, యాకోబు నువ్వు మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచితివి కనుక నీ పేరు ఇక ఇజ్రాయేల్. దేవుని స్తోత్రం. ఒక దేశమునిచ్చాడు, ఒక పవిత్రమైన మందిరమునిచ్చాడు, ఒక పవిత్రమైన స్థలమునిచ్చాడు. ఇక్కడ మనం చూడాల్సినటువంటిది ఏంటంటే దేవుడు ఎంత ప్రేమమయుడో జ్ఞాపకం చేసుకోవాలి. మోసగాడివి కావచ్చు, దొంగవి కావచ్చు, నువ్వు ఎలాంటి వాడైనా ఎలాంటి దానివైనా పర్లేదు, కానీ ప్రభు నీ హృదయంలోకి రావాలని తిరిగి రావాలి, మందిరానికి తిరిగి రావాలి, దేవుని సన్నిధికి తిరిగి రావాలి. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. ప్రియులరా, అందుకనే యాకోబులో 2వ మాటను చూస్తాం. ఇక్కడ రాజదండము ఎక్కడుందట? ఇశ్రాయేల్లో నుండి లేచు. ఇజ్రాయేల్లో నుండి లేచును. దేవుని స్తోత్రం. ఆమేన్. మరి ఇజ్రాయేల్ నుండి లేవాలంటే ఎట్లా? రాజులు రావాలి కదా, కలహప్రియులందరినీ కొట్టాలి కదా, ఎట్లా? ఇది సాధ్యమా? ఇది ఎప్పుడో చెప్పినటువంటి మాట కదా, ఇది ఎప్పుడో ఉన్నటువంటి వాక్యం కదా, ఇది ఎలా సాధ్యపడుద్ది అని అంటే అది యేసయ్యలో సాధ్యపడుతుంది. దేవుడి స్తోత్రం. అందుకనే ప్రియులరా, ఇక్కడ ఈ వాక్యమును మనం చూస్తూ ఉన్నప్పుడు రాజదండము, రాజు ఇజ్రాయేల్లో లేవాలి. ఎవరా ఇజ్రాయేలు? ఎవరా ఇజ్రాయేలు? యారే ఎవరండి ఈయన? ఇంతవరకు చెప్పలేకపోతే అలాగా? ఇప్పుడేగా వాక్యం విన్నాం. నీ పేరు ఇక మీద యాకోబు కాదు, ఈ పేరు ఇజ్రాయేల్ కదా. ఇజ్రాయేల్ నుండి ఏమి రావాలట? రాజు రావాలి. ఇజ్రాయేల్ నుండి శాశ్వత పరిష్కారం ఇచ్చేటువంటి రాజాతి రాజు ఉద్భవించాలి. మరి యాకోబు నుండే నక్షత్రం కూడా రావాలా? రావాలి. మోసగాళ్ళ వెలుగు వెలగాలి. ఆ వెలుగు ఇజ్రాయేలుగా మార్చబడాలి. జనాంగముగా దీవించబడినటువంటి, ఆశీర్వదించబడినటువంటి మనుషులుగా మారాలి. నువ్వు మారుతున్నావా? నీలో నక్షత్రం ఉంది, నీ ఇంటి మీద నక్షత్రం ఉంది, నీ గుడిలో నక్షత్రం ఉంది, హృదయ గుడిలో నక్షత్రం లే అది తీసేసాం మనం. ఇలా పండుగ ఏంటంటే బట్టలు, పండుగ ఏంటయ్యా అంటే తినుబండారాలు, పండుగ ఏంటయ్యా అంటే భోజనాలు. బంటికి పంటికి ఒక ఆయన అంటాడు, ఓ పాస్టర్ గారు, బంటికి పండుగ, పంటికి పండుగ, ఒరే అన్నిటికీ పండుగే. కానీ దేవుణ్ణి ఆరాధించడానికి మాత్రం మన మనసులు చాలా చిన్నవి. ఆ రోజు డిస్కోలు, ఆ రోజు డీజేలు, ఎవరు చెప్పారు ఇవన్నీ? డాన్సులు, ఆ రోజు అమ్మాయిలు, ఇవన్నీ ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడా? ఇటువంటి ఆరాధన ఆయన కోరుకున్నాడా? క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడమే కదా. క్రైస్తే లేడు అక్కడ, అంటే క్రీస్తే లేడు. క్రీస్తు వారు లేకుండా నువ్వు పండుగ చేస్తావు. ఆ పండుగ దండగ కదా, ఆ పండుగ వ్యర్థము కదా. ఇటువంటి పండుగలు చేయమని దేవుడు ఆశపడలేదు, ఆయన ఆరాధించమని. నువ్వేది చేసినా ఇప్పటికీ కూడా చాలా సంఘాల్లో లేదు పండుగ. చాలాసార్లు పండుగ లేదు, ఎందుకు లేదో తెలీదు. కానీ మనము ఏ మంచి చేసినా, ఈ క్రిస్మస్ అనేటువంటిది మంచి చేసిన, దేవుని పట్ల విధేయత నీతి కార్యాలు తలపెట్టినా అది దేవునికే చెందుతుంది, దేవునికే ఇష్టం. దేవుని స్తోత్రం. అటువంటి కార్యాలు నువ్వు తలంచాలి. ఈస్టర్ బైబిల్లో లేదు, కానీ ఆయన చేసిన గొప్ప కార్యాన్ని తలచుతూ ఉంటాం, ఆయన పట్ల భక్తి భావాలను వ్యక్తపరుస్తూ ఉంటాం. మరి ఈ పండుగలన్నీ కూడా మనం చేస్తున్నప్పుడు మన మనసులు ఎలా ఉన్నాయని పరీక్ష చేయకుండా మన ఇష్టానుసారంగా చేసేది పండుగ కాదు. అందుకే ప్రియులరా, ఇక్కడ రాజదండము ఇజ్రాయేల్లో లేచినంటే కొన్ని వేల సంవత్సరాల ముందు ఈ వాక్యం రాయబడి ఉంది. ఈ వాక్యమును మనం చూస్తూ ఉంటే రాజు ఎవరు రావాలా? సౌలు వచ్చాడు. మనం అప్పుడప్పుడు అభిషేక తైలం తీసుకునేటికి, అనేటింగ్ ఆయిల్ తీసుకోవడానికి పరిగెత్తు ఉంటాం, వెళ్తాం. ఇక్కడ ఒక ఆయనకి ప్రవక్త అయినటువంటి సమయంలో ఆయన వెళ్ళి దేవుడు చెప్పిన రీతిగా ఈ వ్యక్తిని సన్మానించు అన్నాడు.
గాడిదలు కాసుకునేటువంటి సౌలు, గాడిదలు కాసుకొని గార్ధబొమ్మల చేత ప్రయాస కలిగిన జీవితము జీవిస్తున్నటువంటి సౌలు లాంటి మనుషులం మనం. గాడిద లాంటి మనస్తత్వం. మనం ఇక్కడ ఇంకా భారం మోస్తాం, మనం ఇక్కడ ఇంకా సమస్యలు తెచ్చుకుంటాం. అది క్రిస్మస్ కాదు బిడ్డ. నీవు తేలికపడాలి, నీ భారం అంతా కూడా దేవుడు మోయాలి. క్రిస్మస్ అంటే అదే. క్రీస్తు వారు వచ్చింది నీ పాప భారం మోయడానికే, నీ పాపం తొలగించడానికే క్రిస్మస్ వచ్చింది. ఊరికి రాలా క్రిస్మస్. ఈరోజు ప్రియులరా, ఆయన పుట్టాడని ఎంత సంతోషిస్తున్నావో, ఆ సంతోషంలో క్రీస్తు వారిని తీసేస్తే నీ జీవితం వ్యర్థం, ఈ పండుగ వ్యర్థం. అందుకని ప్రభుని ఆరాధన చేద్దాం. దేవుని స్తోత్రం. ప్రియులరా, రాజదండము ఇజ్రాయేల్లో లేవాలి. నక్షత్రమేమో యాకోబులో పుట్టాలి, మోసగాడైనటువంటి వ్యక్తిలో పుట్టాలి. వ్యక్తి మార్చబడినప్పుడు ఇజ్రాయేల్ అయిపోయాడు, ఆశీర్వదించబడిన వాడయ్యాడు. ఆశీర్వదించబడిన వ్యక్తి ఇప్పుడు రాజుగా మారాలి. ఇది ఆయన ఆశ. రాజు ఎక్కడ పుడతాడు అనంటే సౌలుని రాజుగా చేశారు. అనాటికి అభిషేక తైలం పట్టుకొని కొమ్మలో ఎవరిని ఆశీర్వదించాడంటే సౌలును ఆశీర్వదించాడు. ఈరోజు సౌలు లాంటి మనుషులుగా మనమున్నాం. ఏం చేస్తున్నామయ్యా అంటే సోదిగండ్ర దగ్గరికి, భూత వైద్యుల దగ్గరికి, అంతరాల దగ్గరికి, మంత్రాల దగ్గరికి, చేతబడుల దగ్గరికి ఆలోచనలు కలిగిన యవనస్తులు, ఇది చేస్తే ఇది ఏమవుద్ది, ఇదిగో ఇది నాకు చెప్పు, జాతకాలు చెప్పు అనేటువంటి మనుషులుగా మారిపోతే నీవు తారుమారైపోతావు. సౌలు అది చేస్తున్నాడు. సమూయేలు చనిపోతే ఆ సమయంలో సమూయేలు ఆత్మను పిలుస్తున్నాడు, ఆత్మను లేపుతున్నాడు. నా రాజు నన్ను అభిషేకించాడు పరమ తండ్రి, నా రాజ్యం ఉంటుందా, నా రాజ్యం పోద్దా? ఎప్పుడైతే దయలా సాంప్రదాయానికి వెళ్ళిపోయాడు, ఆత్మలను లేపే సాంప్రదాయానికి వెళ్ళిపోయాడు, దేవుడు ఖచ్చితంగా ఆ సింహాసనం పడగొట్టాడు. దేవుడు స్తోత్రం, దేవుని స్తోత్రం. ఎప్పుడైతే ఆ సింహాసనం పడిపోయిందో నెక్స్ట్ వెంటనే దావీదును సమూయేలు ఎన్నుకున్నాడు. ఇక్కడ యెషయి కుమారులు ఉంటారు, వారిని మనం చూస్తాం, వారి చరిత్ర అక్కర్లేదు. కానీ వారందరిలోకెల్లా ఎవరిని చూసినా నేను అభిషేకించును అన్నాడు. మరి ఎవరయ్యా ఇంకా అంటే ఇంకా ఉన్నా నీ కుమారులు ఉన్నారయ్యా, ఒక్కరున్నారు. ఆయన అడవిలో గొర్రెలను కాస్తున్నాడు. ఆ వ్యక్తి పాటలు పాడుకుంటున్నాడు, ప్రభువుని ఆరాధిస్తున్నాడు, ప్రభువుని సేవిస్తున్నాడు. ఇప్పుడు ఆయన ఎవరంటే దావీదు. దేవుడు వాక్యం చెప్తుంది, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు. దేవుని స్తోత్రం. పండుగ పరలోకము నుంచి వచ్చిన దూతలంతా పండుగ చేస్తున్నాయి. మరి నువ్వు తాగి పడుకుంటావా? నువ్వు తాగి ఎగురుతావా బజార్లో? నువ్వు చాలా గొప్పవాడి గొప్పదనవా? వండి తిని పంటలు కట్టి ఒకరోజు ఒక్క పూట పండుగలో ఉదయకాల ఆరాధనలోనే అయిపోద్ది. మధ్యాహ్నం బిజీ అయిపోతాం, వంట, సాయంత్రం బట్టలు, పిల్లల్ని చూడడం, బిజీ అయిపోతుంది. ఇంకా పండుగ అయిపోయింది. అది కాదు బిడ్డలారా. ప్రతి సమయం, ప్రతిరోజు, ప్రతి నిమిషం నీ జీవితం పండుగగానే ఉంటుంది. ప్రభువుని నమ్మితే, ప్రభువుని హృదయంలో హత్తుకుంటే ప్రతిరోజు పండుగే. దేవుని స్తోత్రం. దావీదును మనం చూస్తూ ఉన్నప్పుడు దావీదును పిలిచాడు, ఆయన అభిషేకించాడు, దావీదు రాజు అయ్యాడు. దావీదు రాజు అయినప్పుడు ఆయన రాజసింహాసనం ఎక్కడి నుంచి వస్తుందంటే, ఆ రాజు ఎక్కడి నుంచి పుట్టాడు అంటే దావీదు వంశంలోనే పుట్టాడు. దేవుని స్తోత్రం. దావీదు వంశంలో పుట్టినటువంటి వాడిగా, శాశ్వతమైన పరిపాలన అందించేవాడిగా, ఈ లోక రక్షకుడుగా, ఈ లోక రాజుగా ఆయనే యేసయ్యే మనకున్నాడు. దేవుని స్తోత్రం. పిల్లరా, మనకు అవసరం లేదు, కానీ వేదాలు కూడా చెప్తాయి దేవుడు ఒక్కడే, ఆయన వెలుగై ఉన్నాడు, ఆ వెలుగుతోటి అనేక మందిని వెలిగించేవాడే దేవుడు అని చెప్తాయి. ఇంకా లోతార్థాలు చాలా ఉన్నాయి, కానీ అవన్నీ మనకు అవసరం లేదు. కానీ దేవునిని మనం ఆరాధించాలి, ఆ వెలుగును మనం వెంబడించాలి. ఆ వెలుగును ఆహ్వానిస్తే నీ హృదయంలో ఉంటే మోసము నీ దగ్గర ఉండదు, మోసపూరితమైన జీవితం నీ దగ్గర ఉండదు. నువ్వు తిరిగి వస్తావు,
అందుకనే నీవు ఇక మీదట యాకోబు కాదు, నీలో నక్షత్రాన్ని పెడుతున్నాను, వెలుగుని నింపుతున్నాను. ఇదిగో రాజు ఇజ్రాయేలు, నీలో నుండే మరలా రాజు పుడుతున్నాడు. ఎంత గొప్ప వాక్యం అండి, ఎంత గొప్ప దీవెన. ఒక మోసగాడిలో నుండి రాజు పుట్టాడే, ఒక మోసగాడిలో నుండి యేసై పుట్టాడే. ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. దేవుని నమ్ముకుంటే, పశ్చాత్తాపడితే తన ఇంటికి వెళ్ళాలి, తన అన్నయ్యని చూడాలి. తన అన్నయ్య ఆశీర్వాదాలన్నీ, జ్యేష్ఠత్వపు హక్కులన్నీ నేను లాక్కున్నాను. నేను మోసం చేశాను, నా తండ్రిని మోసం చేశాను. ఇలాంటి జీవితం జీవిస్తున్న నేను పశ్చాత్తాపడుతున్నాయి. నా అన్న దగ్గరికి వెళ్ళాలి, నా తండ్రి దగ్గరికి వెళ్ళాలి, నా తల్లి దగ్గరికి వెళ్ళాలి అని తిరిగి వస్తున్నటువంటి వాడిగా యాకోబు ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఈరోజు ప్రియులరా, నీ స్థానికతను విడిచిపెట్టావేమో, నీ యొక్క స్థానికతను అనగా నీ మందిరాన్ని విడిచావేమో, నీ యొక్క గ్రామమును విడిచాడేమో, నీ యొక్క ప్రాంతమును విడిచావేమో, నీ ఇంటిని విడిచావేమో, దేవునికి దూరం అయ్యావేమో. తిరిగిరా, దేవుడు నీలోనే పుడతాడు. దేవుని స్తోత్రం. నీలోనే రాజుగా నిన్ను చూస్తాడా. ఈరోజు ప్రియులరా, యేసయ్య వచ్చి అన్నాడు కదా, మీరందరూ కూడా రాజులను యాజకులైన సమూహమును అన్నాడు. దేవుని స్తోత్రం. మీరెవరంటే రాజులను యాజక సమూహము అన్నాడు. సమూహం అనగా పెద్ద గుంపు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. బైబిలికల్లో హిస్టరీకి వెళ్ళినప్పుడు తూర్పు దిక్కున ఏముంది? యెరూషలేముకి సేమ్ ఇదే పొజిషన్లో ఉంటుంది. ఇప్పుడు యెరూషలేము దిక్కున తూర్పు దిక్కున ఏముంది? ఏముందమ్మా? ఏముందంటే అప్పుడెప్పుడో విన్నాం పాస్టర్ గారు, పొద్దున్నదే గుర్తులేదు, అప్పుడెప్పుడో విన్నది ఇప్పుడు ఎట్లా గుర్తుంటుంది అంటారా? మన గురువాయపాలెంలో కళ్ళగుంట కోటమ్మ ఉంది. ఈ వాక్యం మోసుకెళ్ళి అక్కడ చెప్పింది, తెలుసా మీకు? ఆ సంఘంలో చెప్పిందండి. మీకు అందుకే చెప్తున్నాను. నువ్వు వాక్యాన్ని మోసేదాన్ని కాదు, వాక్యాన్ని చెప్పేదానివి కాదు, వాక్యాన్ని చెప్పేవాళ్ళు కాదు. మీ ఇళ్ళలు చెప్పరు, మీ బిడ్డలకు చెప్పరు, ఎదుటి వారికి చెప్పరు, ఎవరు చెప్పరు. మీరు వింటమే కష్టం. అందుకనే ఇక్కడ అంటున్నాడు కదా, మీరు రాజులైన యాజక సమూహం. మరి యాజకులు ఏం చేయాలా? రాజులంటే ఇప్పుడు చూసామయ్యా, మరి యాజకులు ఏం చేయాలా? యాజకులు ఏం చేయాలి? ఏం చేయాలి? సింపుల్గా ఒక మాట చెప్తాను. ఇప్పుడు ఒక వ్యక్తి మందసాన్ని మోస్తా ఆయన పట్టుకోనకూడదు, కానీ పట్టుకున్నాడు. అదేదో పడిపోతుంది పట్టుకున్నాను అన్నట్లుగా పట్టుకున్నాడు. అక్కడ మాడి మసి అయిపోయాడు. దేవుని స్తోత్రం. చనిపోయాడు కదా. మందసం పట్టుకుంటే చచ్చిపోతాడా? మందసంలో ఏమున్నాయి? ఎన్నోసార్లు చెప్పాను కదా, మందసంలో ఏమున్నాయి? ఏమున్నాయి తల్లి? ఒకసారి చెప్పమ్మా. ఏమున్నాయా కిరణ్? మన్నాహారం, పదాజ్ఞలు కలిగిన పలకలు, ఆహారం నుంచి ఎగిరించిన కర్ర. రైట్, మంచిది. ఈరోజు మీకు చెప్తున్నాను, మొట్టమొదటి పదాజ్ఞలు ఉంది, వాక్యం ఉంది. నువ్వు బ్రతికేటువంటి వాక్యం, నువ్వు జీవించే వాక్యం, నువ్వు ఎక్కువ సంవత్సరాల్లో దీర్ఘాయువు కలిగి బ్రతికేటువంటి వాక్యం. ఆ వాక్యమును నువ్వు మోయాలి. నేను ఎందుకు మోయాలి పాస్టర్ గారు? నువ్వు యాజక సమూహానివి, నువ్వు దేవుని బిడ్డవే కాదు, దేవుని విశ్వాసమే కాదు, నువ్వు వాక్యాన్ని మోసే బిడ్డవు. తెలుసా నీకు? ఇప్పుడు దాకా తెలియదు పాస్టర్ గారు, నేను మోయట్లేదు, నా వల్ల కాదంటావా? నువ్వు మొయ్యకనే నీ బిడ్డలు పాడయ్యారు, నువ్వు మొయ్యకనే నీ భర్త పాడయ్యాడు. నువ్వు మోస్తే, వాక్యాన్ని మోస్తే, కన్నీరు అనేటువంటి నీ యొక్క కన్నీటితో వాక్యాన్ని విత్తితే నీతి అనే చిగురు వస్తుంది. నీ కన్నీరు ఏమైంది? సేవకుని కన్నీరు ఫలించి ఇంతమందిని నిండారండి. మరి నీ సేవ, నీ యొక్క యాజకత్వం, నీ యొక్క వాక్యమును మోసే తత్వం నీ దగ్గర ఎక్కడ? ఎన్నిసార్లు మనం పొరబడుతున్నామో బిడ్డలరా.
వాక్యం నాకు కాదు అని చాలా దూరంగా వాక్యానికి జరిగి వెళ్ళిపోతున్నా. వాక్యమైన దేవుని నువ్వు ఎరిగి కూడా నీ బిడ్డకు చెప్పలేదు, నీ కుటుంబం చిగురించలేదు. నీతి అనే చిగురు ఈ క్రిస్మస్లో నువ్వు కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. ఆయనే యేసయ్య. ఆ చిగురు ఎవరో కాదు, యేసయ్య. నీ ఇంట్లో ఉంటాడు, నిన్ను చిగురింపు చేస్తాడు, నిన్ను పచ్చగా వర్ధిలింపు చేస్తాడు. నీ బిడ్డలు, నీ కుటుంబం ఏం చేస్తుందో నిత్యము పరిశీలన చేయి, నిత్యము ప్రార్థన చేయి. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. మత్తయి సువార్త, ఇప్పుడు సంఖ్యాకాండం 24 చదివారు. మత్తయి సువార్త 24 చదవండి. 24 అబద్ధపు క్రీస్తులను వచ్చిన చెప్పున్నానా? 24 24 అందుకని మీరు కన్ఫ్యూజ్ అవుతారని చెప్తున్నాను. అబద్ధపు క్రీస్తులను అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను ఏం చేస్తారంట? అభిషేకం ఇస్తాను, రండి, మిమ్మల్ని పడగొడతాను, రండి. నిన్న ఒక్కొక్కళ్ళు 5 లక్షలు పెట్టిపోయారు హైదరాబాద్, తెలుసా మీకు? 5 లక్షలు పెట్టి టికెట్ కొన్నారు. ఎవరు కొన్నారు? పెద్ద పెద్ద పాస్టర్లు కొన్నారు. ముందు మన దగ్గర ఆడ ఉంటాయి. ఒక ఎంప్లాయ్ అయినా, ఒక కోటీశ్వరుడైనా 5 లక్షలు పెట్టి టికెట్ కొనడు కదా. పెద్ద పాస్టర్లు, లక్షలు ఉన్న పాస్టర్లు కొని వాళ్ళు కూడా ఆయన ఏం చేశాడంటే పడగొట్టేటి వాళ్ళందరినీ. అరే, అందరినీ అభిషేకించి పడగొట్టేటువంటి ఈయన కూడా పడిపోయాడు. ఇదేమి చిత్రం అంటే, ఈయన దగ్గర కూడా దెయ్యాలు ఉంటాయా? ఈయన దగ్గర కూడా విశ్వాసం లేదా? నిన్ను పడిపోవటానికి పిలిచాడు దేవుడు? నువ్వు పడగొట్టబడడానికి పిలిచాడా? దేనికి పిలిచాడు? ప్రవక్తను దేనికి పిలిచాడు? దీవించడానికి పిలిచాడు, ఆశీర్వదించి నిలబెట్టడానికి పిలిచాడు. దేవుని వాక్యం మీద, వాక్యమైన దేవుని మీద నిన్ను నిలబెట్టడమే కాకుండా బలమైనటువంటి శక్తి కలిగినటువంటి వ్యక్తిగా, పరిశుద్ధమైన వ్యక్తిగా దేవుడు పిలిచాడు. దేవుడి స్తోత్రం, దేవుడి స్తోత్రం. బైబిల్ అంటే ఏందో? బైబిల్ అంటే ఏంది? బైబిల్ అంటే ఏందో తెలియకపోతే కూడా నష్టమేనా? పరిశుద్ధ గ్రంథం అంటే, పరిశుద్ధ గ్రంథం, పవిత్రమైన గ్రంథం, హోలీ బైబిల్. హోలీ అంటే పరిశుద్ధత. బైబిల్ అంటే ఏందో తెలియాలిగా. బైబిల్ అంటే కూడా ఈరోజు చాలామంది తెలియదు. అందుకనే ఆ బైబిల్ అర్థం తెలుసుకుంటే నువ్వు జాగ్రత్తగా ఉంటావు. ఆ బైబిల్ చదువుతా. ముందు బైబిల్ అంటే బిలీవర్స్, ఎవరైతే విశ్వాసులు ఉన్నారో వారు దేవుని యొక్క వాక్యము ద్వారా, సూచన ద్వారా, సందేశము ద్వారా చెప్పబడిన మార్గములో మీరు నడవాలి. దేవుని స్తోత్రం. బి అంటే బిలీవర్స్, భక్తిపరులు. ఐ అంటే ఇన్స్ట్రక్షన్, అంటే సందేశము, ఉపదేశము, వాక్య ఉపదేశము మీరు విని ఈ భూమిని ఎప్పుడైతే మనము విడుస్తామో దానికంటే ముందుగా, బిఫోర్గా, బి అంటే బిలీవర్స్, ఐ అంటే ఇన్స్ట్రక్షన్స్, మరలా బి వచ్చింది. బి అంటే బిఫోర్గా, ఈ భూమిని విడిచేటువంటి ముందుగా నీవు ఉపదేశముని విన్న నీవు పరలోక రాజ్యంలో ఉండడమే బైబిల్ యొక్క మాటకు అర్థం. దేవుని స్తోత్రం. ఎవరైతే లివింగ్ అంటే భూలోకమును విడిచే ముందుగా, ఈ ఎర్త్ను విడిచే ముందుగా మనము కూడా పరిశుద్ధులుగా ఉండాలని చెప్పేటువంటిది. ఎర్త్ అంటే భూమి. ఈ భూమిని విడిచే ముందుగా మనము పరిశుద్ధులమై, పవిత్రులమై ఈ యొక్క జీవితంలో మనం ముందుకు కొనసాగాలని చెప్పేటువంటిదే బైబిల్. ఈ బైబిల్ చెప్పేటువంటిది ప్రతిదీ నీతి వాక్యం, ప్రతిదీ మంచి మార్గం, ప్రతిదీ నిత్య రాజ్యం, నాకు సాదృశ్యం. పండుగ చేసిన నిత్య రాజ్యంలో ఉండాలి. మనము దుఃఖపడి ఏడ్చిన నిత్య రాజ్యంలో ఉండాలి.
నువ్వు సంతోషించిన నీతి రాజ్యంలో ఉండాలి. దానికి వ్యతిరేకమైన కార్యము ఒకవేళ మన దగ్గర ఉంటుందేమో, దానన్నిటిని తీసివేసుకొని సంతోషంగా బతుకుదాం. ప్రభులో మనం ఆనందిద్దాం. ప్రభుని స్తుతి ఆరాధనలు చెల్లించి దీవెనలు పొందుదాం. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఈ మాటలన్నీ మన వెనుకల్లో దీవించునుగాక. సర్వశక్తిమంతుడా, కృప కలిగిన పరిశుద్ధుడా, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు. మీరు ఎలా జన్మిస్తున్నారో మాకు విశుద్ధపరిచిన విధానమును కొరకు నీకు వందనాలు అయ్యా. విశ్వాసులు అనబడుతున్న వారు ఈ భూమిని విడిచేలోపు నీవిచ్చినటువంటి ఉపదేశమును, నీ మార్గమును తెలుసుకొని అయ్యా పరలోకములో చేరడమే అయ్యా బైబిల్ చెప్పిన సత్యాలు. ఆ మార్గంలో మేము నడిచేవారుగా మమ్మల్ని సిద్ధపరచండి. మా కుటుంబాలను సిద్ధపరచండి. మా సంఘమును సిద్ధపరచండి. మా గ్రామమును సిద్ధపరచండి. వాక్యము తెలియని అనేకులకు మేము యాజక సమూహంగా మారి ఇదిగో అయ్యా అలనాడు ఇదిగో 25,000 కుటుంబాలు యాజకత్వంలో ఉన్నాయి అయ్యా. వారి బిడ్డలు, వారి కుటుంబాలు ఇదిగో లక్షల మందిగా నీ యాజకత్వం చేశారు. అయితే తండ్రి, ఈరోజు మేమందరము యాజకులమని సెలవిచ్చారు, మేము రాజులమని సెలవిచ్చారు. అనేకులకు నైనా మార్గదర్శకులుగా, అనేకులకు వాక్యమును మోసేటువంటి బిడ్డలుగా మమ్మల్ని ఐక్యపరచండి. ఇదిగోనైనా పాత నిబంధనలు మేము చూస్తున్నాం, నీ ధర్మశాస్త్రమును యాజకులు ఎలా మోసారో అలాగ శ్రేష్టముగా నీ వాక్యమును అనేకులను మార్చుటకు మోయినటువంటి విశ్వాసులుగా, బిలీవర్స్గా నీ బిడ్డలను మార్చమని ప్రార్థిస్తున్నాను. మీ వాక్యమైన దేవుడు కనుక వాక్యమును అనుసరించి నడిచేవారుగా, బిరియా సంఘము ఎలాగైతే ఉన్నది వాక్యము ఉన్నదా లేదని పరిశీలన చేసుకున్నారో, అలాగనే చెప్పబడిన ప్రతి వాక్కు నా హృదయంలో ఉన్నదా, నా ఇంటిలో ఉన్నదా అని పరిశీలన చేసుకొని ఎత్తబడే సంఘముగా నీ బిడ్డలను దీవించమని ప్రార్థిస్తూ యేసయ్య వారి పరిశుద్ధ నామంలో ఈ మనవులను పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్.